సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల లెక్కన 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళందరినీ రాష్ట్రంలో కోటీశ్వరులు చేయాలనేటువంటి కార్యక్రమం నాంది పలికి ముందుకు పోతా ఉన్నాం. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని మేము టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతా ఉంటే చాలా మంది నవ్వారు. ఇది సాధ్యమా? 20,000 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం సాధ్యమా అంటే ఈ ప్రభుత్వం చేసి చూపిస్తుందని చెప్పాం. సవాల్ విసిరాం. సవాల్ విసిరినట్టే 20,000 కాదు, ఇప్పటికే 27,000 కోట్ల రూపాయలు దాటి వడ్డీ లేని రుణాలను ఈ రాష్ట్రంలో ఇచ్చాం. కొద్ది రోజుల్లో మరొక దఫా అనేక శాసనసభ నియోజకవర్గాల్లో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం గతంలో చేశాం. ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని తర్వాత తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం కేవలం 2-3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఇటువంటి బహిరంగ సభలే పెట్టి శాసనసభ స్థాయిలో మీ అందరి సమక్షంలో వడ్డీ లేని రుణాల్ని వాళ్ళకి నేరుగా పంచే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పైన ఉన్నటువంటి లక్ష్యం, ఆశ, సంకల్పం. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వ్యాపారాల్ని